హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలనుకుంటున్నాను. పెద్దవాళ్ళు ఉంటారు మన ఇంట్లో, లేదా చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి వాట్సాప్ని మనం ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ, కంప్యూటర్లో కానీ ఎలా యూజ్ చేయాలి తెలియదు. మొబైల్లో వాట్సాప్ అంటే ఈజీగా యూజ్ చేసేస్తూ ఉంటాం. ఆ మొబైల్లో నుంచి కనెక్ట్ చేసి ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనకు కావాల్సింది కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్, అదేవిధంగా మొబైల్ ఫోన్లో మనకి వాట్సాప్ యాప్. ఇప్పుడు మనము సెర్చ్ బటన్ ఓపెన్ చేసి సెర్చ్ బటన్లో web.whatsapp.com అని చెప్పి టైప్ చేయాలి. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఏం టైప్ చేయాలి అన్నది. web.whatsapp.com అని టైప్ చేసి సెర్చ్ కొట్టాలన్నమాట. సెర్చ్ కొట్టగానే మనకి ఇలాగా యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన మొబైల్లో ఓపెన్ చేసి మొబైల్లో వాట్సాప్ని ఓపెన్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా. ఇక్కడ మనము సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత థర్డ్ వన్ లింక్ డివైస్ అని ఉంటుంది. ఆ లింక్ డివైస్ని క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనకి ల్యాప్టాప్లో ఒక క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అయింది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లింక్ ఏ డివైస్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన ల్యాప్టాప్లో ఆర్ డెస్క్టాప్లో ఓపెన్ అయిన క్యూఆర్ కోడ్ని మనము దీంట్లో స్కాన్ చేయాలన్నమాట. మొబైల్లో మనం ఇట్లా మొబైల్లో స్కాన్ చేసిన తర్వాత ఆ ల్యాప్టాప్ నుంచి మొబైల్కి మొబైల్లో ఉన్న వాట్సాప్ డేటా అంతా కూడా అక్కడ సింక్ అవుతుందన్నమాట. సింక్ అయిన తర్వాత మనకి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో ఇలాగా వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనము ఈజీగా ఇక్కడి నుంచి మన వాట్సాప్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. మనము ప్రతిసారి ఇలా ఓపెన్ చేయాల్సిన ప్రతిసారి సెర్చ్ బటన్లోకి వెళ్ళి web.whatsapp.com అనేది అలా మనము టైప్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఒకసారి మనం లాగిన్ అయిన తర్వాత మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనము ఓపెన్ చేసుకుంటే whatsapp.com అని ఓపెన్ చేసుకుంటే మనకి వాట్సాప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు నేను స్క్రీన్లో అదే చూపిస్తున్నాను. సో డైరెక్ట్గా సింక్ అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా మనకి వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అదే మీరు వేరే వాళ్ళ కంప్యూటర్లో ల్యాప్టాప్లో కనుక ఓపెన్ చేసుకున్నారు అంటే కనుక మీరు అలా వదిలేస్తే మీ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఏం చేయాలి అంటే మనము ఓపెన్ చేసి మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాట్సాప్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో ఇక్కడ చూస్తుంటే 3 డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే అక్కడ కింద లాగౌట్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అక్కడ మనము లాగౌట్ చేసాము అంటే మనకి ఆ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మన వాట్సాప్ అకౌంట్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కావాలి అనుకుంటే మనకి ఫస్ట్ చూపించిన ప్రొసీజర్ ప్రకారం మనము ఓపెన్ చేసి మళ్ళీ మొబైల్లో నుంచి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అలాగా ఓపెన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో మన దాంట్లో చేసుకోవాలి అన్నప్పుడు మనమేమో లాగౌట్ చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ దాంట్లో ఓపెన్ చేసినప్పుడు మనం లాగౌట్ చేసామంటే మన డేటా అనేది సేఫ్గా ఉంటుంది. సో ఇంతేనండి. ఈ విధంగా మనము ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్కి మనము మన మొబైల్ నుంచి వాట్సాప్ని కనెక్ట్ చేసి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.